హాయ్ అండి. ఆర్ఎస్ఆర్ టార్చ్ బెరర్‌కి స్వాగతం. ఈరోజు నేను 'అఖండ' మూవీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే 'అఖండ తాండవం' నిజంగా ఎక్స్‌ట్రార్డినరీ మూవీ అండి. ఎందుకంటే చాలా సినిమాలు చూస్తాం సార్ మనం. చాలా సినిమాలు చూస్తాం. కానీ కొన్ని కొన్ని సినిమాలు నిలిచిపోతాయి. నిజంగా బాలయ్య బాబుకి పడాల్సిన మూవీ సార్. ఆ రోల్ గాని, ఆ యాక్షన్ గాని బాలయ్య తప్పితే ఎవరు చేయలేరు అని ప్రతి ఒక్కళ్ళు అనుకునే మూవీ అండి. నిజంగా సనాతన భారత ధర్మం గురించి, సనాతన హిందూ ధర్మం గురించి బోయపాటి శ్రీను గారు గాని, బాలకృష్ణ గారు గాని ఎస్పెషల్ చెప్పిన విధానం గాని, మన ధర్మం జోలికి, మన సనాతన ధర్మం జోలికి వచ్చిన, మన దేవుళ్ళ జోలికి వచ్చిన, మన హైందవ ధర్మం జోలికి వచ్చిన ఎలా ఉంటది అనేది నిజంగా బోయపాటి శ్రీను గారు, బాలకృష్ణ గారి రూపంలో సాక్షాత్తు ఆ పరమశివుణ్ణి ఈ భూమి మీదకు దింపి చూపించినటువంటి విధానం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి బోయపాటి శ్రీను గారు. నిజంగా బేసికల్‌గా ఎవరు ఏ ఫ్యాన్ అయినా సరే, ఏ హీరో ఫ్యాన్ అయినా సరే, ఈ సినిమా తర్వాత మాత్రం అందరూ బాలయ్య ఫ్యాన్స్ అవుతారు. అంటే ఇంతకు ముందు దాకా నేను బాలయ్య యాక్టింగ్, బాలయ్య డైలాగ్స్ అవన్నీ చూశాను. కానీ ఈరోజు నిజంగా మనస్ఫూర్తిగా జై బాలయ్య అంటున్నాను. ఎందుకంటే ఆ రోల్‌కి తగ్గ ఆహార్యం గాని, విగ్రహం గాని బాలయ్య తప్పితే ఇంకెవరు చేయలేరు. నా భూతో నా భవిష్యత్ ఆ క్యారెక్టర్‌కి వేరే వాళ్ళని ఊహించుకోలేం ముఖ్యంగా అనేది నా సిన్సియర్ ఫీలింగ్ అండి. కాబట్టి ఈ సినిమాని ప్రతి ఒక్కళ్ళు సార్ పేరుకు కాదండి. నేను హిందువు అని కాదు. ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క మనిషి చూడాల్సినటువంటి సినిమా. అంటే హిందువు అంటే ఏదో మతం, ధర్మం అని నేను చెప్పట్లేదండి. ప్రతి ఒక్క మనిషి చూడాల్సినటువంటి మూవీ. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు బాలయ్య బాబు, హ్యాట్స్ ఆఫ్ టు బోయపాటి శ్రీను. సనాతన హిందూ ధర్మం జోలికి ఎవరొచ్చినా సరే ఇదే సమాధానం ఉంటుందని చాలా గట్టిగా చెప్పారు.